హలో ఫ్రెండ్స్, సో ఈరోజు మనం ఎక్సెల్లో డ్రాప్ డౌన్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? సో మీకు సింపుల్ మెథడ్ చూపిస్తాను. సో సింపుల్గా మనం డ్రాప్ డౌన్ ఎప్పుడైనా పెట్టాలనుకున్నప్పుడు డేటా ట్యాబ్కి వచ్చి డేటా ట్యాబ్లో డేటా వాలిడేషన్, మళ్ళీ డేటా వాలిడేషన్. సో ఇక్కడ మనకి లిస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఉన్నాము యాక్టివ్ సెల్ వచ్చి I3లో ఉన్నాము. సో ఇక్కడ నాకు డ్రాప్ డౌన్స్ ఏం కావాలనుకుంటా అంటే ఎస్ ఇంకా నో, ఈ 2 ఆప్షన్స్ నాకు రావాలన్నమాట. సో నేను ఓకే క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఈ I3 సెల్లో ఎస్ ఇంకా నో వచ్చేస్తాయి. చూసారా? సో ఇది సింపుల్ అండ్ ఈజీ వే. కానీ మనకి ఎస్ నో కాకుండా ఇలా ఎంటైర్ లిస్ట్ ఉంది, ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ మొత్తం నాకు డ్రాప్ డౌన్లో రావాలంటే మనం ఏం చేయాలంటే సింపుల్గా మనము ఏదైనా ఒక సెల్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ K3, మళ్ళీ సేమ్ డేటా వాలిడేషన్, అండ్ ఇక్కడ ఎనీ వాల్యూ ప్లేస్లో సెట్టింగ్స్లో ఎనీ వాల్యూ ప్లేస్లో లిస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సోర్స్ వచ్చి మనం ఈ లిస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైతే మనము అప్డేట్ చేసామో ఆ ఎంటైర్ రేంజ్ని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి డ్రాప్ డౌన్లో మనకు కావాల్సిన మెనూ మొత్తం, అంటే మనకు కావాల్సిన ఫ్రూట్స్ లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఇక్కడ కొత్త ఫ్రూట్ యాడ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా రావాలంటే ఈ కేసులో పనిచేయదు. సో దానికోసం నేను ఇక్కడ ఒక ఫార్ములా రాసి పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ నేను ఒక కొత్త ఫ్రూట్ యాడ్ చేస్తున్నా, లైక్ గోవా. సో ఆటోమేటిక్గా లెమన్ కింద గోవా కూడా యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా ఫ్రూట్స్ లిస్ట్ డైనమిక్గా మనకి డ్రాప్ డౌన్లో అప్డేట్ అవ్వాలంటే మనం ఇలా ఆఫ్సెట్ ఫార్ములా యూస్ చేసుకోవాలి. సో ఆఫ్సెట్లో ఫస్ట్ నేను ఏం చేశానంటే హెడ్డింగ్ని రిఫర్ చేశాను రిఫరెన్స్ ఆర్గ్యుమెంట్లో. దాని తర్వాత రోస్లో వచ్చి నెంబర్ 1 ఇచ్చాను, ఎందుకంటే నాకు హెడ్డింగ్ వద్దు. సో నేను ఆఫ్సెట్ రో 1 చేశాను, కాలమ్స్ ఏమో ఆఫ్సెట్ ఏం చేయకూడదు. దాని తర్వాత హైట్లో నేను కౌంట్ ఏ ఫార్ములా యూస్ చేసి మనకి ఫస్ట్ వాల్యూ యాపిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఎండ్ ఆఫ్ ది రో వరకు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ కాలం మొత్తం నాకు ఓన్లీ డెడికేటెడ్ ఫర్ దిస్ డ్రాప్ డౌన్ అనమాట. దాని తర్వాత విడ్త్ వచ్చి 1 ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ 1 కాలం కాబట్టి విడ్త్ ఆల్వేస్ 1 ఉంటుంది. సో ఈ విధంగా మనం ఫార్ములా రాసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనం ఏదైనా ఒక సెల్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఈ ఫార్ములాని పేస్ట్ చేసుకోవాలి మన డ్రాప్ డౌన్లో. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఫార్ములాని కాపీ చేసుకుంటున్నా. సో నేను ఒక సెల్ I6 సెల్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ డేటా వాలిడేషన్, అండ్ ఇక్కడ ఎనీ వాల్యూ ప్లేస్లో లిస్ట్ సెలెక్ట్ చేసుకొని సోర్స్ ప్లేస్లో ఇక్కడ ఇప్పుడే రాసుకున్న ఫార్ములాని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్ ఇక్కడ డ్రాప్ డౌన్ వస్తుంది, అండ్ ఈ డ్రాప్ డౌన్ కూడా డైనమిక్. సో ఇప్పుడు మనకు గోవా వర్క్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు చెర్రీస్ యాడ్ చేసుకుందాం మనం. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ డ్రాప్ డౌన్లో మీకు బాటంలో చెర్రీస్ కూడా యాడ్ అయింది. సో ఈ విధంగా సింపుల్గా మీరు మీ డ్రాప్ డౌన్ లిస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు, మీరు యూజ్ చేసే ఎలాంటి ఎక్సెల్ టెంప్లెట్స్లో అయినా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామర్స్ అండ్ ఎక్సెల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.